గత కొన్ని నెలలుగా పశువులను వాటి యాజమానులు ఇష్టరీతిన రోడ్లపై వదిలిపెట్టడంతో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పశువులు యాజమానులలో ఎలాంటి మార్పు రాకపోవడంతో శనివారం రోజు మున్సిపల్ చైర్మన్ సత్యం ఆధ్వర్యంలో రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి తరలించారు. ఎవరైనా పశువులను తీసుకెళ్లేవారు బ్యాన్ పేపర్ ఇచ్చి ₹1000 జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని, లేని పక్షంలో 11 గంటల తర్వాత పశువులను గోశాలలకు తరలించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ సత్యం కౌన్సిలర్లు హెచ్చరించారు. ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పశువులు అన్ని రోడ్డు మీద తిరగడం వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యజమానులకు చాలాసార్లు హెచ్చరిక జారీ చేసినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళు రోడ్లపై వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పని వెంటనే గత 10 రోజుల నుండి వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. ఆ పశువుల వల్ల చాలామంది యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్ పాలైన సంఘటన చాలా చూసినాం. ఖానాపూర్ ప్రజలందరూ ఆవులతో చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్ల మీద కాళ్ళు దొక్కుతున్నాయి, తోకలు దొక్కుతున్నాయని చెప్పడం జరుగుతుంది. వాటికి ఇబ్బంది, వాటితో పాటు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రతిభ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఖానాపూర్లో అంగళ్ళు ఉన్న రోడ్డు మీద ఉన్న పశువులన్నింటి తెచ్చి ఈ కాలేజ్ గ్రౌండ్లో వేయడం జరిగింది. ఈరోజు దాదాపు 11 గంటల వరకు ఆ పశువుల యజమానులు వచ్చేసి ₹1000 జుర్మానా కట్టి ₹10 బాండ్ పేపర్ మీద రాసిచ్చి మళ్ళీ మీరు రేపు బయటకు పంపమని చెప్పి రాసిచ్చి ఇస్తే వాళ్లకు తిరిగి ఇవ్వబడతాయి. లేని పక్షంలో సాయంత్రం దాకా చూసి రేపు పొద్దున 11 గంటలకు వేలంపాట వేయడం జరుగుతుంది. వేలంపాటలో పార్టిసిపేట్ అయ్యే ఎవరైనా రైతులు వచ్చేసి దీన్ని వేలంపాట తగ్గించుకొని ఏదైతే రేటు ఉందో ఆ రేటును గిట్టుబాటు ధర రేటు ఇచ్చేసి తీసుకోవాల్సిందే కోరుతున్నాం. వేలంపాటలో రాని పక్షాన ఎల్లుండి సోమవారం ప్రొద్దున ఏవైతే వేలంపాటలో ఎవరు అమౌంట్ పోవో మిగిలిన పశువులన్నింటినీ ఖచ్చితంగా గోశాలకు ఆల్రెడీ కృష్ణనగర్లో కొన్ని గోశాలకు మాట్లాడేసినాం, వెమ్మలవాడ మాట్లాడినాం. వాటన్నింటినీ అక్కడికి తరలించబడతాయి.